నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి నిలబడ్డారు. మరి ఆయన కాదనని ఎలా ఉంది? విజయసాయిరెడ్డి గారండి ఇక్కడ నెల్లూరు ప్రజలంతా కూడాను హక్కును చేర్చుకుంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాసి, ఆయన పుట్టి పెరిగింది చదువుకునింది కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆయన బాల్యం ఇక్కడే జరిగింది, ఇక్కడే విద్యార్థి దశలో అంతా ఉన్నారు. కాబట్టి మా నేటివిటీ, మా నెల్లూరు రోడ్డు మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి ఈరోజు అభ్యర్థులను బేరీజ్ చేసుకుంటే అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నుంచి ఉన్నారు. ఆయన రాజ్యసభకి 6 సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభగా. ఇద్దరు కూడా చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు అయితే విభజన సమస్యల దగ్గర నుంచి, రాష్ట్ర సమస్యల దగ్గర నుంచి, దేశ సమస్యలు, కమ్యూనిటీ పరంగా ఏదొచ్చినా కూడాను పార్లమెంటులో తన గలం విప్పి మోదీ గారిని మెప్పిచ్చేసేసి, ప్రభుత్వాన్ని ఎవరినైనా కూడాను మెప్పిచ్చేసేసి తన యొక్క కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావచ్చు, ప్రాంతానికి కానీ సమస్యలన్నిటి కూడా తీర్చేవారు. అటువంటి వ్యక్తి మనకు దొరకడం, నెల్లూరు ప్రజలంతా కూడా కొంచెం మేధావులు, ఇంటలెక్చువల్స్ కాబట్టి కరెక్ట్ అయినటువంటి వచ్చారు. విజయసాయిరెడ్డి గారికి అయితే మన గలం అనేటువంటిది, నెల్లూరు గలం పార్లమెంటులో వినిపిస్తారు, మనకి పనులు అయితే అనేటువంటిది ఇక్కడంతా కూడా ఒక చర్చ అంతా జరుగుతూ సాయిరెడ్డి గారికి మద్దతుగా ఓట్లు ఇద్దాం, సాయిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం అనేటువంటిది. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్కి విజయసాయిరెడ్డి గారు ఏం చేశారంటండి, ఒక ప్రత్యేక మేనిఫెస్టోని, అంటే 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 7 ఏ ప్రాంతంలో ఏమేమి ప్రణాళిక ఎలా చేయాలి, ఎప్పటిలోపల పూర్తి చేయాలి, ఏం చేస్తామనేటువంటిది లోకల్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేసి దాదాపు డిజిటల్ ద్వారా ఇంటింటికి కూడాను ఆ మెసేజ్ అనేటువంటిది చేరింది, డిజిటల్ త్రూ వాట్సాప్ ద్వారా ఆ యొక్క మేనిఫెస్టో. సో ఏంటంటే ప్రజల్లో కాన్ఫిడెంట్ వచ్చింది, మాకు ఒక మంచి సరైన నాయకుడు దొరికాడు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో కూడాను జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నెల్లూరుకు మాకు ఏదైనా ఇంకా తీసుకొస్తాడు, ప్రభుత్వాన్ని మెప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించేసి అనేటువంటిది ఒక వాళ్ళలో బలమైనటువంటి కాన్ఫిడెంట్ క్రియేట్ అయిందండి. తద్వారా అతని కింద ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడాను పార్టీ బలంగా పుంజుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క 7 నియోజకవర్గాలు కూడాను మంచి మెజారిటీతో 7కి 7 గెలవడము, సాయిరెడ్డి గారు కూడాను మంచి పెద్ద మెజారిటీతో, హ్యూజ్ మెజారిటీతో గెలవబోతున్నారు అనేటువంటిది ఈరోజు నెల్లూరు అంతా కూడా వారు అనేటువంటిది రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హవా ఉందో నెల్లూరులో కూడాను అద్భుతంగా ఉంది.